కూటమి ప్రభుత్వం నాయకులు ప్రచారంలో తిరిగినప్పుడు రెండో పంటకు మీకు తప్పనిసరిగా నీళ్లు తీసుకొస్తాం. ఇవాళ మాటలన్నీ ఏమైపోయినాయి, వాళ్ళ మాటలన్నీ ఉండాలి కదా. మేము అడిగే తప్పితే ఆ పొలాలకు నీళ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మేము పండించుకుంటాం, స్వేచ్ఛా జీవితం వెళ్ళబోతాం. స్వేచ్ఛా జీవితం లేకోకుండా నిద్రాహారాలు లేకుండా పొలాల్లోకి వెళ్తే ఎగులు బొగులు పంట తగులడిపోయిన పొలాలు లేకుండా జనవరి దాటిన కాడి దిగువ ప్రాంతానికి రెండో పంటకు నీళ్లు విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుని మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. మన రైతులకి కింద డెల్టాకి నీళ్ళే ఉప్పేరేయండి. దీన్ని అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేదు. మాది కింద ఏరియా కింద డెల్టాలు అన్నిటికీ దానం ఎత్తాలని మీరు అన్నారు. దానం వచ్చి రైతులు ఆదుకుని రెండు పంటలు మాకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవచ్చుగా కోరుతున్నాం. దానబాలేక చాలా ఇబ్బందులు పడ్డారనమాట. భార్య మంగళసూత్రాలు తాకట్టు పెట్టి అయిపోయి ఇప్పించకుండా రైతు చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి మీ కోట ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఆదుకోవచ్చుగా కోరుతున్నాం. మేము అది అప్పులు పాలైపోయారు. మీరు గమనించి కింద ఏరియా ఎవరు ఏ రైతు అన్న ఏ ముఖ్యమంత్రి కూడా చూస్తలా వచ్చి మీకు హామీలు చేరిపోతాం కానీ మీ దారం ఎత్తాం మాకు ఓట్లయింది మేము చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా పట్టుకునే నాదులు లేదు. మా ఆయన తగ్గించి ఈ దారా పంట రెండు పంటలు మాకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవచ్చుగా కోరుతున్నాం.